బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక రకమైన హీరోకున్న స్టార్డమ్ ఉంటుంది మీ అందరికీ. అంటే మంచి టౌన్స్ వైపు వెళ్ళినప్పుడు, సిటీ కాదు నేను చెప్పేది. చాలామంది అంటుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు మా రిలేటివ్స్లో కూడా, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, నిజంగా అలానే ఉంటారా ఆయన లైఫ్లో, ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటారా అని అడుగుతుంటారు. నువ్వు ఎట్లయినా ఇంటర్వ్యూస్కి రావు కాబట్టి ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఏం లేదండి, ఇంకా ఫాదర్ బేసిక్గా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్. నాన్నగారు ఫాదర్ పేరేంటి నాన్నగారిది? సుబ్బారెడ్డి. డాడీ కన్నా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఓ, ఆంధ్రాలో ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ చేశారు కొన్ని రోజులు. తర్వాత ఫాదర్ మెకానికల్ ఫీల్డ్లోకి వచ్చేసారు, పెదనాన్న అట్లానే కంటిన్యూ అయ్యారు. సో మొత్తం ఫ్యామిలీలో ఎవరికి లేదు. పెదనాన్న తర్వాత నాకే వచ్చింది. నేను వచ్చాక తిట్టారు అందరూ, ఎందుకు మీ పెదనాన్న చేసిన చాలేదు మళ్ళీ నువ్వు తయారయ్యా అని. కానీ ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ కాదు కదా? ఆన్ స్క్రీన్ కాకపోయినా ఉంటుంది కదా, డబ్బులు సంపాదించినప్పుడు బాగా ఆహో అంటారు. ఒక సినిమా కొన్నాం, పిలిస్తే పలుకుతాను, కోటరామకృష్ణ గారితో. ఓకే, సాయిబాబా విజయ్. అవును. ఆ సినిమాకి కృష్ణా గుంటూరు రెండు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఫుల్ లాస్ అయింది, హౌస్ అమ్మేదారు. ఓకే, దానికి అమ్మ తిట్టారు నన్ను, చాలదా మళ్ళీ నువ్వు తయారయ్యా ఇండస్ట్రీలోకి అది ఇది అని. ఏమంటా పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఓకే అందరు. సొంతూరు ఎక్కడ? విజయవాడ టౌనే. ఓ, విజయవాడ కుర్రోడని చాలా తక్కువ మందికి తెలుసు అయితే. సో వెళ్తుంటావు? బెంగళూరు అట్లా అనుకుంటున్నాను, విజయవాడ. సో ఇప్పుడు అందరూ మేడ్ ఇన్ బెంగళూరే కదా, సీరియల్ మొత్తం కూడా. తెలుగు వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, కన్నడ వాళ్ళు. వెళ్తుంటున్నారు ఇప్పుడు విజయవాడ? వెళ్తుంటారు ఎప్పుడన్నా? మమ్మీ డాడీ అక్కడే ఉంటారు, అక్కడే కదా. మమ్మీ డాడీ ఉంటారు, వెళ్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్తాను. సో మంచిగా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు? అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ అవ్వాలని కోరిక. ఫస్ట్ నుంచి కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడు. అందుకే నేను హీరోగానే లేదు, సౌఖ్యం గోపి గారిది విలన్గా చేశాను. తర్వాత వేరే కొన్ని సినిమాలు ఉన్నాయి, రాహుల్ విజయ్ హీరోగా, అది విలన్గా కొన్ని అట్లా కొన్ని క్యారెక్టర్స్ చేశాను. అట్లా ఏదైనా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది అంటే, ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఓకే అంతే. మరి అనుకోకుండా సీరియల్స్ ఎందుకు మళ్ళీ? రైజ్ ఆఫ్ శివగామి అని ఒక సిరీస్ స్టార్ట్ అయింది. ఆ రైజ్ ఆఫ్ శివగామికి దేవకట్ట గారు అప్పుడు డైరెక్టర్. దానికి వెళ్ళినప్పుడు కట్టప్ప రోల్కి సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రైటింగ్ దగ్గరే డిలే అవుతూ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 years డిలే అయింది. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఈయన రాఘవేంద్ర గారు, ఆర్కా మీడియా వాళ్ళది, ఆర్కే రాఘవేంద్ర గారు, మా మేనల్లుడు మామ వాళ్ళు చిన్నగారును. సో వాళ్ళది అప్పుడు అగ్నిసాక్షి అని ఒకటి స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ అలా ఉండదు, చూడు నువ్వు సరిపోతావు, క్యారెక్టర్ కూడా టిపికల్గా ఉంటుంది, మేల్ ఓరియంటెడ్, అవి 100లో 1-2 వస్తాయి అలాంటివి, చూడు నీకు నచ్చితేనే అంటే. హిందీ చూశాను నేను, కొంచెం టిపికల్గా అనిపించింది, సరే ఇంట్రెస్టింగ్ ఉన్నది సర్లే అని చేశాను. ఓకే, అది కొంచెం రాఘవేంద్ర గారు కదా అని నో చెప్పలేకపోయింది, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ కదా అని. ఓకే, చేశాను. అది లక్ కలిసి వచ్చి హిట్ అయ్యొచ్చు. అంటే ఈ రెడ్డి అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? నాకు అది ఎప్పుడు అంటే, నేను రెడ్డి అని కూడా బిగ్ బాస్లో చెప్పడం తప్ప ఎవరికి తెలియదు. అర్జున్ అంబటి అని తెలుసు, సరేలే అలా తెలియకపోయినా కానీ తెలుసుకునే విధంగా తెలుసుకుంటారు కదా. నాకైతే మరి ఎక్కడ కాదు, ఇన్స్టాలో నాగార్జున రెడ్డి అనే ఉంది కదా. మొన్న మార్చారు వాళ్ళు, ఇన్స్టా హ్యాండిల్ ప్రమోషన్ కోసం మార్చారు వాళ్ళు. ఓకే, సో ఎవరు తెలియదు రెడ్డి అని. మేబీ తెలిసిన తర్వాత ఏమన్నా ఆఫర్స్ ఎక్కువ రావటం తక్కువ రావటం ఏదో ఉంటుంది కదా. ఇప్పుడున్న దాంట్లో అది లేదని నేను అనుకుంటున్నాను, ఏమో నాకు తెలిసి. మరి మంచి ఇప్పుడు రాజకీయాలలో సినిమాలలో అసలు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఇంకా ఫేస్ చేయలేదు, మరి ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంత దూరం అయితే వెళ్ళలేదు, ఫేస్ చేసినప్పుడు చెప్తాను. ఆ ఫేస్ చేసినప్పుడు మీ ఫోన్ కూడా ఎత్తావు. అలాంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు, నాకు రాకూడదని కోరుకుంటున్నా.
ఇండస్ట్రీ అంటేనే డే బై డే ప్రతి ఒక్కరికి టచ్లో ఉండాలి, ప్రతి డైరెక్టర్ని కలవాలి, ఒక ప్రొడ్యూసర్ని కలవాలి, ఆర్టిస్టులకు టచ్లో ఉండాలి, ఎప్పుడు భజన చేస్తూ ఉండాలి. అదొకటే మైనస్. ఇది ఏది నీకు తెలియదు మరి, నాకు తెలిసినంత వరకు. అదే అండి, అదొకటే మైనస్. చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి నేర్చుకోలేదా ఇది? అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా చూసావు కదా, నీకు కూడా తెలుసు, చాలా తక్కువ మంది ఉంటారు. సో వెంటనే పని ఏదన్నా వస్తే వర్క్ బాగుండి అది చేసామా వచ్చామా అన్నట్టుంటా, కానీ వెళ్ళి ఆపర్చునిటీల కోసం అంటే మన వర్క్ చూసి ఇస్తే ఓకే, అందరూ చేస్తారని కాదు, అది 1% ఉంటుంది డార్లింగ్. 99% అలా లేదు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని అవ్వాలి, లేకపోతే వీళ్ళు వాళ్ళని అవ్వాలి. నువ్వు ఏదయ్యావు, వాళ్ళు అవుతావా లేకపోతే వాళ్ళు వీళ్ళు? నేను వాళ్ళు వీళ్ళు వాడికి కూర్చునేవాడేమో. సో అదొకటి మైనస్, కొంచెం అటెండ్ అవ్వడం, అది మాట్లాడడం రాదు కాబట్టి. ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఏందని చూడకుండా చేశారు అర్ధనారి, కంప్లీట్గా లేడీ గెటప్ వేసి. ఆ సాహసం ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా చెప్పాలంటే. ఈవెన్ మన తెలుగులో ఆ కల్చరే లేదు, మన వాళ్ళు అసలు టచ్ చేయరు ఆ జోనర్నే. దేనికోసం చేయాల్సి వచ్చింది అప్పుడు అసలుకి? అంటే ప్రూవ్, అదొక మెయిన్ రీజను. అప్పుడు ఉన్న టైంలో పెద్దగా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఏదన్నా ఒకటి పెద్దగా చేయాలి, మన గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్లాంటిది ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి, అదొకటే ఆపర్చునిటీ. లేదు అంటే రెండవది మనకి ఎవరైనా బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ అనేది అసలు 0 ఛాన్స్. సో ఉన్న ఛాన్స్ ఏంటి, ఏదన్నా వెరైటీగా చేయాలి, ఏదన్నా మంచిగా ఒకటి ఛాలెంజింగ్ది చేయాలి. చూస్తే భానుశంకర్ గారు దాని డైరెక్టర్, ఆయన చెప్పినప్పుడు సరే సార్ ఓకే సార్ అంటే, ఆయన ఆడిషన్ కూడా నాకు ఆల్మోస్ట్ 1 వీక్ జరిగింది. ఓకే, రోజు వెళ్ళడం, ఆయన చెప్పే రకరకాలు చేయడం, ఇట్లాగా 1 వీక్ తర్వాత వాళ్ళు అన్ని గెటప్లు వేసుకొని చూసుకొని ఓకే చేసుకున్నారు. ఆ తర్వాత నాకు 3 months టైం దొరికింది. షూట్కి వెళ్ళే ముందు 3 months టైం దొరికింది. ఆ 3 months నేను ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా, ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, అట్లా ప్రాక్టీస్ చేసి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నా. టఫ్ అనిపించిందా రోల్ అసలు మీకు? ఫస్ట్ ఒక 1 వీక్ చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపించింది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. సాహసం చేసినట్టే అసలు ఆ క్యారెక్టర్ని. బాగుంది, అంటే అంత వర్క్ ఎంజాయ్ చేసింది నేను ఇంకే మూవీ ఎంజాయ్ చేయలేదు. ఆల్మోస్ట్ 60 days ఏమో ఫిమేల్ క్యారెక్టర్ చేసాము, ఇంకో 30 days ఏమో నార్మల్ మేల్ క్యారెక్టర్ చేసాము. ఆ 60 days రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేగాలి, మేకప్ వేసుకోవాలి, అన్నీ అయ్యి చేసుకొని 6:37 కల్లా షార్ట్లో ఉండాలి. ప్లస్ అయిందా లైఫ్లో మీకు ఆ రోల్? యా 200%. అంటే ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తే, అంటే సినిమా తర్వాత ఏం జరిగిందంటే, సినిమా అందరికి తెలిసిందే కానీ చేసింది నేనని ఎవరికి తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ గెటప్ వల్ల ఆ మేల్ క్యారెక్టర్ కూడా బియర్డ్ అంతా ఉండి, యూజువల్గా అప్పుడు బియర్డ్ ఉంచుకునేవాడిని కదా, బియర్డ్ ముస్టాచ్ నేనని చాలామందికి తెలియదు. నా పక్కన కూడా అందరూ డైరెక్టర్లు వీళ్ళు మాట్లాడుకుంటారు కానీ నేను చేశానని తెలియదు అన్నమాట ఎవరికి. సో అప్పుడు మన కెమెరామ్యాన్ చోటా కే నాయుడు గారు సరే ఈ గోపి గారి ఆక్సిజన్ మూవీ జరుగుతుంటే సెట్కి వెళ్తే పక్కన ఎవరో చెప్తున్నారు, వాళ్ళ కెమెరా అసిస్టెంట్ ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాడు ఆయన. ఏంటి అర్ధనారీ చేసింది నువ్వేనంట కదా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి లంచ్ చేసి చాలాసేపు మాట్లాడాడు ఆయన. నేను చాలా బాగా చేసామంటా, నా దాకా వచ్చింది, బాగుంది గుడ్ అది. అట్లాగా కెమెరామ్యాన్లు కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ వాళ్ళందరికీ తెలుసు, సినిమా తెలుసు కానీ నేనేం తెలియదు. అంటిల్ అన్లెస్ నేను అక్కడ ఉండి చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప నేనేం తెలియదు. అట్లా స్టిల్ ఇప్పటికీ అట్లాగా నన్ను చూసిన వాళ్ళు లొకేషన్స్లో కానీ అట్లా స్టిల్ ఇప్పటికీ గుర్తుపడతారు. అదొక్కటి ప్లస్ నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.